10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్‌లో మంచి మార్కులు రావడానికి విశ్లేషణాత్మకమైనటువంటి కొన్ని సలహాలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మనకేంటంటే మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే, మొదట మనకు ప్రణాళికబద్ధమైనటువంటి ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో, టైమ్ టేబుల్ అనేది తయారు చేయండి. ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్‌లకు సమయాన్నయితే కేటాయించండి. కష్టం అనిపించేటువంటి సబ్జెక్ట్‌లు ఏవైతే ఉంటాయో, వాటి మీద ఎక్కువ సమయాన్నయితే మీరు కేటాయించాల్సి ఉంటది. అంతేకాకుండా వృత్ మనకు పుస్తకాన్ని పూర్తి చేయడానికే కాకుండా, ప్రాక్టీస్ చేసేందుకు కూడా తగినటువంటి సమయాన్నయితే ఇవ్వండి. సో, మనకిక్కడ గుర్తుపెట్టుకోవడానికి కూడా కొన్ని టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వండి. ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో, వాటిని హైలైట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు చార్టు, డయాగ్రామ్స్ ఉపయోగించి దృష్టంతా దాని మీద కేంద్రీకృతమై ఉండే విధంగా అయితే చూడండి. తర్వాత కొన్ని స్మృతి సూత్రాలనేవి కొన్ని ఉంటాయన్నమాట. సో, వీటి ద్వారా మనం ఏంటంటే ఎక్కువగా జ్ఞాపకం పెట్టుకోవడానికైతే ప్రయత్నించండి. తరచూ మనకు ఇంతకుముందు ఏవైతే మనం ప్రీవియస్‌గా చదివున్నామో వాటన్నిటిని గూడా మనకు రివిజన్ అయితే జేయండి. సో, రివిజన్ చేయడం ద్వారా మనకేంటంటే మన యొక్క మెమరీ అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి, మన యొక్క మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించిన వాళ్ళమవుతాం. అంతేకాకుండా ఇక్కడ మనకు మన యొక్క చదివేటువంటి విధానం ఏదైతే ఉంటదో, అది మనకు సరళంగా అర్థమయ్యేటువంటి విధంగా మన యొక్క నోట్స్ అనేది తయారు చేయండి. ఒక్కో చాప్టర్ పూర్తయిన తర్వాత స్వయంగా ప్రశ్నలకు సమాధానాలైతే రాయండి. తర్వాత పదే పదే మనకు రాయడం ద్వారా మనం ఏం తప్పులు చేస్తున్నాం ఏంటనేది కూడా మనకు సవివరంగా అయితే అర్థమవుతుంది. అంతేకాకుండా మనకు బోధక ఉపాయాలనేవి కొన్నుంటాయి. ఉపాయాలు. సో, ఈ బోధక ఉపాయాలనేవి మనకేంటంటే క్లిష్టమైనటువంటి విషయాలను విభజించుకొని చిన్న చిన్న భాగాలుగా అయితే చదవండి. టేబుల్స్, ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాప్స్ వీటన్నిటిని గూడా చక్కగా మనకు ఉపయోగించండి. అంతేకాకుండా ప్రతిరోజు ఒక గంట ప్రాక్టీస్ మనకి ఎగ్జామ్స్ మామూలుగా స్కూల్‌లో పెడుతుంటారు. సో, వాటిని ఇంకా మనకు ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేది ఎక్కువగా రాయడానికి ప్రయత్నించండి. సో, రాసినటువంటి ప్రతిదీ గూడా పూర్తిగా రాయడానికైతే ప్రయత్నించండి. సో, ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే రాసే ఉంటారని అనుకుంటున్నా. ఇక తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మనకిక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రోజు చదవడానికి 6 లేదా 8 గంటల సమయాన్నయితే కేటాయించండి. మధ్య మధ్యలో 10, 15 నిమిషాలు విరామం తీసుకోండి. ఒక సబ్జెక్ట్ తర్వాత మరొక సబ్జెక్ట్ చదివి మనకిక్కడ బోర్‌గా ఏదైనా ఉంది అనిపిస్తే తర్వాత వేరే సబ్జెక్ట్‌కైతే షిఫ్ట్ అవ్వండి. సో, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకిక్కడ ఏదైతే మనకు పరీక్ష సమయంలో మనకు సమర్థవంతమైనటువంటి ప్రవర్తన అయితే ఉండాలి. సో, ఇక్కడ మనకు ప్రశ్న పత్రం ఏదైతే ఇస్తారో దానిని మొదట మనం పూర్తిగా చదవడానికి మీ యొక్క సమయాన్ని కేటాయించండి. తర్వాత మొదట ఏంటంటే సులభమైనటువంటి ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలైతే రాయండి. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఖచ్చితంగా పాటించండి. శుభ్రమైనటువంటి చేతి వ్రాతతో సమాధానాలు రాయండి. అంటే మన యొక్క హ్యాండ్ రైట్ కూడా మనకు ఎక్కువ మార్కులు సాధించడానికి ఉపయోగపడతది. సో, చివర్లో మనకేంటంటే ఇంకా టైం ఉంటే గనక ఏమైనా పొరపాట్లు ఒకసారి ఏమైనా చేస్తారా? సో, నంబర్స్ అనేవి కరెక్ట్‌గా వేస్తారా లేదా? క్వెషన్ నంబర్ ఇవన్నీ గూడా చివర్లో మనకు ఈ యొక్క క్వెషన్ నంబర్ అనేది చూసుకోండి. సో, చివర అనే దానికంటే ముందు ముందుగానే వీటన్నింటిని మీరు చూసుకుంటే బావుంటది. సో, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ఆరోగ్య సంరక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రోజు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ఆహారంలో మనకు మంచి ప్రోటీన్‌లు, నట్స్, పండ్లు తినడానికి ట్రై చేయండి ఎగ్జామ్ టైమ్‌లో. సో, ఒత్తిడిని తగ్గించేందుకు యోగా లేదా ప్రాణాయామం వంటివైతే చేయండి. సో, ఇది చేసినా కూడా మనకేంటంటే స్ట్రెస్ అనేది ఉండదనమాట. సో, తర్వాత ఎప్పుడు కూడా మీ యొక్క మానసిక స్థైర్యాన్నయితే కోల్పోవద్దు. ప్రతిరోజు దైవ వాక్యాలు చదవడం కానీ, నేను చేయగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగి దృఢంగా అయితే ఉండండి. సో, ఫలితాల గురించి మీరు భయపడకుండా మీ యొక్క ప్రయత్నం మీరు చేసేటువంటి మీ యొక్క నమ్మకం మీద ఉంచండి. సో, మీరు ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా మనకేంటంటే నమ్మకం అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాతేంటంటే ప్రత్యేకమైన సలహాలు ప్రతి సబ్జెక్టు మనకేదైతే ఉంటదో దాని గురించి మీకు తెలుగు, హిందీ వ్యాకరణానికి ఏంటంటే ప్రాముఖ్యతనివ్వండి. దీన్ని గూడా మీరు తెలుగు, హిందీనే కదా అని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. దీన్ని కూడా మనకు మిగతా సబ్జెక్ట్‌లో ఏదైతే ఇస్తామో దాంట్లో మాదిరిగానే మనం దీనికి గూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మనకు ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్ట్‌లనమాట ఇవి కూడా. తర్వాతేంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాథ్స్ అన్నమాట. ఎక్కువ ప్రాక్టీస్ జేయడం ద్వారా మనకు బలహీనటువంటి అంశాలు ఏవనేవి తెలుస్తాయి కాబట్టి వాటిని బలపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సైన్స్‌లో మనకెక్కువగా డయాగ్రామ్స్ మరియు ఫార్ములాలను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయండి. సో, ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకేంటంటే అది మనకు నోటెడ్ అయిపోతుంది. ఇంక ఎట్టి పరిస్థితిలో మనకు మర్చిపోవడానికి ఎలాంటి అవకాశం గూడా ఉండదనమాట.
సో, తర్వాత నెక్స్ట్ ఏంటంటే సాంఘిక శాస్త్రంలో మనకు ముఖ్యమైనటువంటి తేదీలు గాని, సంఘటనలు గాని ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్‌గా మనకు గమనించాలి. సో, గమనించి వాటిని ప్రాక్టీస్ చేయడానికైతే ట్రై చేయండి. సో, తర్వాత నెక్స్ట్ ఏంటంటే కృషి ప్లస్ పట్టుదల, ఆత్మవిశ్వాసం ఈజ్ ఈక్వల్ టు విజయ రహస్యం అన్నమాట. సతత అభ్యాసమే విజయానికి మూలం. దీన్ని గుర్తుంచుకొని మీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి మీ వంతు కృషి చేయండి. సో, ఖచ్చితంగా మీ శ్రమకు, మీ యొక్క ఆత్మవిశ్వాసానికి మనకు విజయమే మనం సాధించినటువంటి రిజల్ట్ అన్నమాట. సో, ఖచ్చితంగా మీ అందరికి గూడా మంచి మార్కులొస్తాయని అయితే ఆశిస్తున్నాను. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఎగ్జామ్ పోయేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ గూడా పాటించండి. సో, తర్వాత నేను మరొక వీడియో 10థ్ క్లాస్ విద్యార్థుల మీదనే చేస్తాననమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, థాంక్ యూ.